నమస్తే, నేను మీ సతీష్. శాసనమండలిలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం పైన ప్రభుత్వం చర్చను ప్రవేశపెట్టింది. అయితే మొదటి నుంచి కూడా కల్తీ పైన చర్చ జరగాలి అంటూ ఒకవైపున వైసీపీ కూడా పట్టుబడుతూ ఇప్పటికే తీర్మానాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజున ప్రభుత్వమే ఆ చర్చను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఒక గందరగోళానికి దారి తీసే విధంగా వైసీపీ అడ్డంకులు సృష్టించడం, అక్కడ చేసినటువంటి రచ్చ కూడా విమర్శల పాలవుతున్నటువంటి పరిస్థితి. మరి ఒకవైపున తిరుమల లడ్డు కల్తీ జరగలేదు, ఇది మాపై జరుగుతున్నటువంటి కుట్ర అంటూ ఆరోపిస్తున్నటువంటి వైసీపీ మరి దానిపైన చర్చకు ప్రభుత్వం చర్చ ప్రవేశపెడితే మరి ఎందుకు అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు, ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకవైపున తిరుమల లడ్డు వ్యవహారం మరి రాజకీయంగా మా మీద జరుగుతున్న కుట్ర అనేటువంటిది వైసీపీ వాదన. మరి దానిపైన చర్చించే అవకాశం వచ్చినప్పుడు ఆ చర్చలో పాల్గొనకుండా అసలు పూర్తిగా సభనే పక్కదారి పట్టించేలాగా ఒక గందరగోళం సృష్టించడం, అదొక వివాదాస్పదం చేయడం ఎలా చూడాలి సార్ అంటే వైసీపీ వ్యవహార శైలిని? అంటే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సెల్ఫ్ గోల్ వేసుకుందా అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని ఏదో ఇరకాటంలో పెట్టాలంటూ గతంలో మనం చూసాం. ఏదో ఫేక్ వీడియోలు, ఆ డీప్ ఫేక్ వీడియోలు బీఆర్ నాయుడిని టార్గెట్ చేయటం, ఆ మహిళల్ని రోడ్డు మీదకి ఈడ్చటం, ఆ మహిళలు కేసులు పెట్టడం. రాయదుర్గంలో ఒక మహిళ కేసు పెట్టింది, తెనాల్లో ఒక మహిళ కేసు పెట్టింది. ఇప్పుడు ఇవాళ పోలీస్ చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి బూమ్రాంగ్ అయ్యాయి. ఈరోజు కౌన్సిల్లో చర్చ సందర్భంగా చర్చను సజావుగా సాగనీయకుండా ఇప్పుడు మంత్రులు పయావుల కేశవ్ లేకపోతే లోకేష్ వీళ్ళందరూ ఒకటే అక్కడ డిమాండ్, నెయ్యి కల్తీ జరిగిందా లేదా. చర్చ దేనిపైన? ఇందాపూర్ పైన. చర్చ దేనిపైన? దేవాంశ్ పైన. అంటే వీళ్ళు ఎలా తప్పు మీద తప్పులు చేస్తున్నారు, సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారు. నెయ్యి కల్తీ పైన గనక చర్చ సాగితే ప్రధాన దోషి జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళ ప్రజల్లో ఎక్స్పోజ్ అవుద్ది. కాబట్టి అసెంబ్లీలో అతను అసలు రాడు, ఆ 10 మంది చర్చకి రారు, బాయ్కాట్ చేస్తారు. ఇక్కడేమో సభ జరగనివ్వరు. ఇప్పుడు మనం చూసాము వారం రోజులుగా అసలు శాసన మండలి అసలు రోజుకు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 14 నిమిషాలు రోజుకు అదా శాసన మండలి. గతంలో జగన్మోహన్ రెడ్డి శాసన మండలి రద్దు చేస్తా అన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసన మండలి రద్దుకు ఒక బిల్లు పెట్టాడు. 2 బిల్లులు అప్పుడు నీకు గుర్తుండే ఉంటుంది. ఒకటి ఆ 3 క్యాపిటల్స్ బిల్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అదేదో పెట్టుకుని డెవలప్మెంట్. 3 రాజధానుల బిల్లు ఒకటి తెచ్చాడు, ఇంకోటేమో కౌన్సిల్ రద్దు బిల్లు తిరగొట్టారు. అసెంబ్లీ ఆమోదించి తెచ్చిన బిల్లులు కౌన్సిల్ తిరగొట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ కౌన్సిలే జగన్మోహన్ రెడ్డికి దిక్కు అయిందా? విసిరేసిన రాయి తలకి మూల రాయి అంటారు. అంటే క్రిస్టియన్స్ అందరికీ అర్థం అవటం కోసం బైబిల్ మరి సూక్తి, అంటే విసిరేసిన రాయే జగన్ తలకి మూలరాయి అయిందా అంటోంది. అదే ఏది ఇవాళ శాసన మండలే దిక్కు అయిందా? అంటే మీరు సభను సజావుగా సాగనివ్వాలి. ఇవాళ ఇది విలువైన సమయం. నిమిషానికి 5,000 ఖర్చు పెడుతున్నారు కౌన్సిల్లో, అక్కడ 10,000 ఖర్చు పెడుతున్నారు అసెంబ్లీలో. ప్రజాధనం అంటే అసలు వీళ్ళకి దేవుడి ధనం దోచుకోవటమే. ప్రజాధనం మీద ఇంకా ఎలా వీళ్ళకి లెక్క ఉంటుంది? ఇప్పుడు గతంలో మనం చూసాం, సిట్ ఛార్జ్ షీట్ వేసిన తరువాత ఇప్పటికి 40-50 రోజులు అవుతాం. రోజుకో డ్రామా ఆడారు. ఈ 40-50 రోజుల్లో 40-50 డ్రామాలు. అతనితో యాగం చేపిస్తాడు తిరుపతిలో. సిట్ ఛార్జ్ షీట్ వేసిన రోజే భూమన కరుణాకర్ రెడ్డితో ఫ్లెక్సీలు పెట్టిస్తాడు అతనితో. ఆ ఫ్లెక్సీలకి కౌంటర్గా రాష్ట్రం మొత్తం వీళ్ళు ఫ్లెక్సీలు పెడితే అంబటి రాంబాబు గుంటూరులో దాన్ని తీసేయమంటాడు, నేనే చించేస్తానంటాడు. వచ్చి ఆపడిన బూతులు తిడతాడు, జైలుకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తాడు, కాపు టైగర్ అంటాడు. కమ్మ కాపు చిచ్చు పెట్టాలన్న జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు. కాపులందరినీ పంపిస్తాడు అతను ఆ కుటుంబాన్ని పరామర్శించమని, ములాఖత్కి అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళమని. ముద్రగడ పద్మనాభరెడ్డిని దించుతారు. అంటే ఇప్పుడు తర్వాత ఇందాపూర్ ఒక డ్రామా. ఇందాపూర్కి హెరిటేజ్కి ఏంటి సంబంధం? హెరిటేజ్ పెట్టి 35 ఏళ్ళు, ఇందాపూర్ పెట్టి 25 ఏళ్ళు. హెరిటేజ్ కన్నా అది దాని యొక్క టర్న్ ఓవర్ ఎక్కువ. ఇందాపూర్లో ఇవాళ అమూలాళ్ళు చేయించుకుంటారు ప్రొడక్ట్స్, అక్కడ హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు చేయించుకుంటారు, బ్రిటానియా చేయించుకుంటుంది, పతంజలి చేయించుకుంటుంది. అవన్నీ హిందాపూర్ బినామీలా. వాటిలానే హెరిటేజ్ కూడా అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ చేయించుకుంటుంది, చీజ్ ఇలాంటివన్నీ కూడా. బొత్స సత్యనారాయణ ముందు పెట్టి ఆయన చేతిలో చీజ్ ప్యాకెట్ పెట్టి నెయ్యి అంటారు. పాపం ఆయన వీళ్ళ యొక్క ఈ ఆటలు, ఈ ఉద్రిక్త పరిస్థితులు తట్టుకోలేక ఆయన స్ట్రోక్, ఎవరు హాస్పిటల్లోనూ ఉన్నట్టున్నాడు, బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చినట్టుంది ఆయన. అయినా కూడా ఇంకా అతనిలో మార్పు రాకుండా జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళా ఇప్పుడు బీఆర్ నాయుడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. మొత్తం అన్ని లింకులు తీసేయమని వాళ్ళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన
దీంట్లో సిటీ సివిల్ కోర్టు. లింకులు తీసేసేయండి, అసలు దానిపైన చర్చ సాగద్దు, అసలు ఎటువంటి డిబేట్లు పెట్టద్దంటే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తాడు. అంటే ఏది చెయ్యొద్దని కోర్టులు చెబుతాయో అదే చేస్తాడు. ఆ రోజు మనం చూసాం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ గురించి మాట్లాడుతూ అప్పుడు హెరిటేజ్ వాళ్ళు పరువు నష్టం ఏదో వేశారు. పరువు నష్టం వేస్తే వెంటనే దాన్ని తీసుకుని కల్తీ నెయ్యి ఇందాపూర్ గురించి మాట్లాడాడు. 3.5 గంటల ప్రెస్ మీట్లో. అప్పటిదాకా బడ్జెట్ మీద మాట్లాడినాడు. వెంటనే ఎందుకని వాళ్ళు కేసు వేశారు కాబట్టి నేను మాట్లాడతా, గ్యాగ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను ట్వీట్ చేస్తా. అసలు ఈ రోజు ఏమన్నా ఉందా? చర్చలో ఇవాళ కౌన్సిల్లో స్పష్టంగా ఒక 20 పేజీలు ప్రకటన ఇచ్చారు. ఏది 250 కోట్ల కుంభకోణం, 68 లక్షల కిలోల కెమికల్స్, 58 లక్షల కిలోలేమో కెమికల్స్ రసాయనాలు. అరే 58 లక్షల కిలోలు పామ్ ఆయిల్, పామ్ కెర్నాయిల్, 8 లక్షల కిలోలు ఏమో ఇవి ఏది కెమికల్స్ కలిపి చేశారు ఒక జెల్, అదే నెయ్యి అన్నారు. దానిలో ఒక 8,900 కిలోలు లబ్సానో ఏదో కలిపారు. అది స్వామివారి నైవేద్యాలకు వాడారు, అభిషేకాలకు వాడారు, అదే ప్రసాదాల్లో కలిపి భక్తులతో తినిపించారు. ఇవాళ హిందూ సమాజం, నిన్న కూడా చూసావు తిరుపతిలో హిందూ సంఘాలన్నీ ధ్వజం ఎత్తాయి భూమన కరుణాకర్ రెడ్డి మీద. నువ్వు నీ కూతురు పెళ్లి క్రిస్టియానిటీలో చేశావు, నువ్వు ఒక నాస్తికుడివి, నల్లరాయి అన్నావు, పెకిలిస్తానన్నావు, చెప్పుతో కొడతానన్నావు, నువ్వు జైలుకి వెళ్ళావు. బూతు సుప్రభాతం రాశాడు. అరే సుప్రభాతానికి ఎవరైనా బూతు రాస్తారా? వీళ్ళన్న భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి గుళ్ళ మీద ఆ దేవతా విగ్రహాలకి దానిలో గే అంటాడు, లెస్బియన్స్ అంటాడు. ఆ పుస్తకం ఒకటి రాశాడు. అది పుస్తకాన్ని సుప్రీంకోర్టే బ్యాన్ చేసిన పరిస్థితుల్లో వీళ్ళు ఇవాళ అసలు హిందూ సంఘం పరిరక్షణ, హిందూ ధర్మ రక్షకుడు జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇప్పుడు చర్చ సాగుతూ ఉన్నప్పుడు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే, సుబ్బారెడ్డి తప్పు చేయలేదు అని చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, సూపర్ స్వామి అన్నాడు. ఆయన ఇంటికి వెళ్తే అసలు మొత్తం ధూప దీపాలే, లేకపోతే అసలు ఆయన పూజ చేయంది, అన్నం ముట్టడు, ఉండవల్లి కూడా చెప్పాడు, నాకు కూడా పెట్టాడు భోజనం. ఇవ్వండి సర్టిఫికెట్లు కాదను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే చెప్పాడు కదా, చిన్నప్పన్న మా బాబాయ్ పిఏ కాదు ప్రభాకర్ రెడ్డి పిఏ అన్నాడు. మరి ఛార్జ్ షీట్లో ప్రభాకర్ రెడ్డి పిఏ అని రాసిందా? 10 సార్లు పిఏ ఆఫ్ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అని రాసింది. అతనికి మరి 13 ఫ్లాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 4,68,00,000 డబ్బు ఎక్కడి నుంచి ఉంది అతని ఖాతాల్లో? ఇప్పుడు మొత్తం ఇవాళ వీళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, 4 దిక్కుల ఇవాళ తిరుపతిని దోచేస్తే, తిరుమలని అసలు స్వామివారిని నిలువు దోపిడీ చేస్తే, నేను అంటోంది అదే, ఏది అసలు అర్థం లేదు, పర్థం లేదు. మోషన్ రాజుని ఇప్పుడు ముందు పెట్టి ఏంటి క్రిస్టియానిటీని తెచ్చారా? ఇప్పుడు దాని మీద వాళ్ళ రభస. ఇప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఏమన్నాడు, మీ అధ్యక్షుడు క్రిస్టియన్, అధ్యక్ష మీరు కూడా క్రిస్టియన్నే అనుకుంటా అంటే, ఇప్పుడు ఆ మాట అనేసరికి ఆయన కూడా తప్పు పట్టారు. ఎవరు? మోషన్ రాజు నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూ అనో ఏదో చెప్పాడు. సరే ఈయన కూడా మరి వెనక్కి తగ్గి మీరు క్రిస్టియన్ అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మొత్తం ఏది దళిత్ క్రిస్టియన్ అంటాం. ఇప్పుడు ఈయన మోషన్ రాజు కంటెస్ట్ చేశాడు గయ్యా 2009 ఎన్నికల్లో. ఆయన అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి ఇచ్చాడు బీఫామ్. ఏంటి కోవూరు నియోజకవర్గం నుంచి చేశాడు. ఇప్పుడు నీకు నువ్వే మరి అప్పటి పీసీసీ ఈ క్రిస్టియన్ సెల్స్ ఉంటాయి, వాటిల్లో ఈయన పనిచేసిన దీంట్లో ఇప్పుడు దళిత్ క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ కిందే కొంతమంది పరిగణిస్తారు. మీరు మీ సర్టిఫికెట్లో ఉండొచ్చు ఏమని, హిందూ మాల, హిందూ మాదిగా అని మీ కులం పేరు అలా రాసుకున్నా కూడా మీరు ప్రార్థనలు, మీరు చర్చికి వెళ్ళడం, మీ క్రిస్టియానిటీ వాళ్ళ ప్రజలందరికీ తెలుసు కదా. క్యాజువల్గా అచ్చెన్నాయుడు అన్నాడు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, మీరు కూడా క్రిస్టియన్నే అనుకుంటా అని. నేను కాదని ఆయన చెప్పాడు. సరే నేను వెనక్కి తీసుకుంటున్నాను, అవసరమైతే సారీ కూడా చెప్తానికి అతను సిద్ధంగా ఉన్నాడు, చెప్తున్నాడు. దాన్ని అడ్డం పెట్టుకుని అసలు ఒక యుద్ధ వాతావరణం, పోడియం ముట్టడి, అక్కడ బైఠాయింపు, ఎగబట్టం, కొట్టడానికి ముందుకెళ్ళడం. అంటే ఏంటి? చట్టసభలా అవి? మీ దొమ్మి వేదికలా? మీరు ప్రజాప్రతినిధులా, రౌడీలా? అంటే రౌడీ షీటర్లని ఇవాళ మరి ప్రజాప్రతినిధులుగా పంపిస్తే ఇదే పరిస్థితులు. వాళ్ళకి టికెట్లు ఇచ్చి, వాళ్ళతో జనంతో ఓట్లు వేయించి, జనాన్ని అప్పటి మద్యం కుంభకోణం డబ్బులతో ఓట్లు కొని ఇవాళ అసెంబ్లీకి, కౌన్సిల్కి పంపటమా ఈ పరిస్థితి? పవిత్రమైన దేవాలయాలు, ప్రజాస్వామ్య దేవాలయాలు, అక్కడ ప్రజా సమస్యలపై చర్చలు సాగాల్సిన చోట దొమ్మికి దిగుతారా? అడుగుతున్నారు మంత్రులు, ఏం కొడతారా? కొట్టండి అని అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటి, లోపల కొట్టిన కేసు లేదు. దాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ వీళ్ళు చెలరేగిపోతున్న విధానం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి విషాదం.
దురదృష్టకర పరిణామాలు. ఏది ప్రజలు ఇది కాదు కోరుకుంటుంది వీళ్ళ నుంచి. ఇటువంటి పార్టీలని ఇవాళ ఒక రకంగా బాయ్కాట్ చేయమంటున్నారు. ఇవాళ క్విట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ అందరూ పిలిపిస్తున్నారు. నిన్న మహిళలు కేసు పెట్టిన వాళ్ళు కూడా అదే అన్నారు, బాయ్కాట్ వైసీపీ అంటున్నారు. థ్యాంక్ యూ.